రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 కోట్లలో దాదాపు 50,000 మంది న్యాయవాదులు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టం తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాబోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50,000 మంది న్యాయవాదులు 115 కోట్లలో ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతా ఉంది. వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క భార్య పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వైద్యపరమైనటువంటి ఇబ్బందులైనా వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తాం. అయితే ఏంటంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ట్రస్ట్, తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్, వీరిరువురు కలిసి సుమారు ఒక 20-25,000 మందికి హెల్త్ కార్డ్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ హెల్త్ కార్డ్స్ కేవలం 2 లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా ఎంపానల్ ఉన్నటువంటి హాస్పిటల్లో పోయి ఒక అడ్వకేట్లకు భార్య లేదా భర్త అంటే స్పౌస్కు హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ కార్డ్స్ ఇచ్చి వైద్యం చేయించడం జరుగుతాం. కోట్ల రూపాయలు హెల్త్ కార్డ్స్ పేరుతోటి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరి బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ అడ్వకేట్లకు చెల్లిస్తారు. కానీ సరి అయినటువంటి ఒక వైద్యం ఎంపానల్గా ఉండబడినటువంటి హాస్పిటల్స్ అడ్వకేట్లకు కానీ అడ్వకేట్ల యొక్క స్పౌస్కి కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సరి అయినటువంటి ఒక వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అట్టర్లీ ఫెయిల్ అయ్యాయి. న్యాయవాదులకు సరి అయినటువంటి ఒక వైద్యం దొరకడం లేదు. ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం 2 లక్షల లోపు మాత్రమే వైద్యం చేయడం జరుగుతుంది. న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్కి పోయి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు, ఆధార్ కార్డు తెమ్మంటారు, తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు. ఇవన్నీ తెచ్చిందాక వైద్యం చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు. మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రీఎంబర్స్ ఇవ్వమంటే రీఎంబర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 45,000-50,000 మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలా మంది పేదలు 20,000 దాకా అడ్వకేట్స్ పేదలు ఉంటారు. వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన కొంతమంది అడ్వకేట్లను బేస్ చేసుకొని అందరికీ బాగా ఇన్కమ్ ఉందనేటటువంటి ఆలోచన ఈ సొసైటీలో ప్రభుత్వంలో ఉన్నది. అట్లా కాకుండా పేదలైనటువంటి న్యాయవాదులు వైద్యం చేయించుకోలేక, ఆర్థికంగా డబ్బులు కట్టలేక, హాస్పిటల్లో డబ్బులు కట్టలేకపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వీళ్ళందరికీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఏ రకమైనటువంటి మెడికల్ ఛార్జెస్ కట్టకుండా, ఏ రకమైనటువంటి హాస్పిటల్ హెల్త్ కార్డ్స్ పేరుతోటి ఎంపానల్ హాస్పిటల్కు డబ్బులు కట్టకుండా ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా ఒక న్యాయం, ఉచితంగా వైద్యం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా, క్యాన్సర్ అయినా, రకరకాల జబ్బులు ఏదైనా ₹1 కట్టకుండా న్యాయవాదుల యొక్క కుటుంబ సభ్యులకు, భార్య పిల్లలు, తల్లిదండ్రులందరికీ కూడా పూర్తిగా ఉచితంగా వైద్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పోలీసులకు సపరేట్గా వైద్యశాలలు ఉన్నాయి, పోలీస్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకు వైద్యం చేస్తారు. ఏ రకమైనటువంటి డబ్బులు పోలీసు భద్రత అనేటటువంటి ఒక ప్రోగ్రాం కింద వాళ్ళకు వైద్యం చేస్తారు. జ్యుడిషియరీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు సపరేట్గా హాస్పిటల్స్ ఉన్నాయి. జ్యుడిషియరీలో పనిచేసేటటువంటి జడ్జెస్ లేదా జ్యుడిషియల్ ఎంప్లాయీస్కు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా కావలసినటువంటి వైద్యం చేస్తుంది. లేదు రకరకాల కార్మికులు వాళ్ళందరూ కూడా పనిచేస్తుంటే
ఈ ఈఎస్ఐ అనేటువంటి హాస్పిటళ్లలో వాళ్ళకు వైద్యం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరిగినాయి. పోలీసులు దెబ్బలు కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు, క్రిమినల్ కేసులు పెట్టిండ్రు. ఇన్ని బాధలు పడి తెలంగాణ సంపాదించుకుంటే సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయవాదులు న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వైద్య సౌకర్యం కల్పించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అందుకనే జ్యుడిషియల్ అధికారులకు, ఎంప్లాయీస్కి, పోలీసులకు, తర్వాత ఇతర సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అధికారులందరికీ కూడా సపరేట్గా వైద్యశాలలు ఏర్పాటు చేసి వైద్యం ఏర్పాటు చేస్తున్న చందంగానే ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ, న్యాయవాదుల యొక్క పిల్లలు, భార్యలు, కొడుకులు, బిడ్డలు, తల్లిదండ్రులందరికీ కూడా వైద్యం అందించడానికి సపరేట్గా ఈ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, ఎంత వైద్యం అయినా 5 లక్షలు 10 లక్షలు కాదు, ఎన్ని లక్షల రూపాయల వైద్యం అయినా సరే ఈ హాస్పిటల్లో పూర్తి వైద్యం చేయించేటటువంటి ఏర్పాటు చేయాలని నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్స్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్, తర్వాత బార్ కౌన్సిల్ వాళ్ళు చాలా మంది న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. హెల్త్ కార్డ్స్ పేరుతోటి కోట్ల రూపాయలు కడుతారు. ఆ కోట్ల రూపాయలు కట్టేటటువంటి హెల్త్ కార్డ్స్ కట్టేటటువంటి కోట్ల రూపాయలు దానికి ఇంకా మ్యాచింగ్ గ్రాంట్ కానీ లేదు బార్ కౌన్సిల్ కొంత అమౌంట్ కలిపితే ఈ రాష్ట్రంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయొచ్చు. ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యం అయినా న్యాయవాదులకు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు అందరూ కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కొత్త బార్ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ వైద్యం చేయడం కోసం ఒక సపరేట్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. అందుకనే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం చేయడం కోసం, న్యాయవాదుల కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. చిన్న చిన్న వైద్యం జిల్లా కేంద్రాలలో వాళ్ళు చేయించుకోగలుగుతారు. ఈ 10,000 20,000 రూపాయల పేరుతోటి ఒక డెలివరీకి 1,30,000 రూపాయల వైద్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఎంపైనల్ హాస్పిటల్. 20,000 తోటి అయిపోయేటటువంటి వైద్యం ఒక హాస్పిటల్లో ఏదైనా ఒక డెలివరీ, ఆ అడ్వకేట్ వైఫ్ కానీ డెలివరీ అయితే నామినల్గా అయిపోయేటటువంటి డబ్బుల్ని వాటిని లక్షలలో ఛార్జ్ చేస్తారు. వాళ్ళందరూ ఏంటంటే కమర్షియల్గా ఎంపైనల్ హాస్పిటల్స్ కమర్షియల్గా ఆలోచిస్తారు. 2 లక్షల రూపాయలు ఇస్తే మెడికల్ కార్డ్స్ ఇస్తుంది. ఈ కార్డు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, తర్వాత ఈ కొన్ని ఏదైనా స్కానింగ్ లాంటి రిపోర్ట్స్ తీస్తారు కానీ 2 లక్షల రూపాయలు అయిపోతుంది. అసలు వైద్యం చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 లక్షల రూపాయలతోటి ఏ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయినా ఐసీయూలో పెడితే 3 రోజులు 4 రోజులు కూడా వైద్యం చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే ఎంపైనల్ వీళ్ళు ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వటం, హెల్త్ కార్డ్స్కి డబ్బులు కట్టడం, ఒక ఎంపైనల్ హాస్పిటల్స్ని ఎంపిక చేయటం, వాళ్ళ దగ్గరికి అడ్వకేట్లు పోయి వైద్యం కోసం పోవటం, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వైద్యం చేయలేనటువంటి పరిస్థితి, అన్ని కార్డ్స్ లేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఒక జిందా తిలస్మత్తలాగా అన్ని సమస్యలకు, అడ్వకేట్లకు సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయటం. చేస్తే ఏంటంటే ఈ తక్కువ వైద్యం, ఎక్కువ వైద్యం, ఇంత ఖర్చు అయింది, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అనేటువంటిది ఒక లేకుండా అందరికీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఐసీయూలో పెట్టవచ్చు. ఎంత పెద్ద వైద్యమైనా, హార్ట్, లివర్, కిడ్నీ, ఇంకే రకమైనటువంటి పెద్ద జబ్బులైనా వైద్యం చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే వీటన్నిటికీ